అండి హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. చాలా బాగుంటుంది. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది. ఎవరికైనా సరే అంటే నాకు రావట్లేదు అన్న వాళ్ళకైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీరు క్రాస్గా ఉన్న క్లాత్నైనా సరే స్ట్రైట్గా ఉన్న క్లాత్నైనా సరే తీసుకోవాలి. అది పైపింగ్ క్లాత్. హెమ్మింగ్ మెథడ్లో వేస్తున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, మన హెమ్మింగ్కి ఎలాగైతే కట్ చేస్తామో అది క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. పైపింగ్ వేసే క్లాత్ స్ట్రైట్గా ఉన్నా పర్లేదు, క్రాస్గా ఉన్నా పర్లేదు, కానీ హెమ్మింగ్ కోసం కుట్టేది మాత్రం క్రాస్గానే ఉండాలి. అయితే ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే బాగా శారీలోంచి కట్ చేసిన పీస్ తోటి పైపింగ్ వేయమంటారు కదా, శారీలోంచి క్రాస్గా కట్ చేస్తే చాలా క్లాత్ వేస్ట్ అయిపోతుంది, చీర చిన్నగా అయిపోతుంది అనమాట. ఏదో ఒక 3 ఇంచులో 5 ఇంచులో క్లాత్ తీసుకుని కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ తోటి స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి పైపింగ్ వేస్తే బాగుంటుందండి. ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇది వచ్చేసి నేను క్రాస్గా ఉన్న క్లాత్ నా దగ్గర అయితే ఉంది, సో అందుకుని తీసేసుకున్నాను. మీరు స్ట్రైట్గా అయినా పర్లేదు, క్రాస్గా అయినా పర్లేదు. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి. ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత ఉండాలి, కనీసం ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉండేలా చూసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి సరిగా రాదనమాట. అందుకని చూసుకోండి, నీట్గా ఇలాగా కట్ చేసుకోండి. ఇక చిన్న క్లాత్ ఉంటే అది కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర లైనింగ్ క్లాత్ ఉంది కదా, క్రాస్గా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్, అది ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఇది ఇలా పెట్టేసుకోవాలి దీనిపైన, ఇదిగోండి ఇలాగా. ఓకేనా. చూసుకోవాలి ఎటు కరెక్ట్గా వస్తుంది, ఎటు రావట్లేదో. నాకు రైట్ సైడ్ వైపుకి లైనింగ్ క్లాత్ ఉంది, అదేవిధంగా నాకు పైపింగ్ క్లాత్ కూడా రైట్ సైడ్ వైపుకి ఉంది. పైపింగ్ క్లాత్ ఉన్న థ్రెడ్ అనేది నేను జాయింట్లు వేసాను చూసారా, అది నా వైపుకి ఉందనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నాకు కుడి చేతి వైపుకి లైనింగ్ క్లాత్ ఉంది, థ్రెడ్ ఉన్న పైపింగ్ క్లాత్ ఉంది. థ్రెడ్ ఎటు సైడ్ ఉంటుందో ఆ సైడ్ ఉంది, అయితే ఉల్టా కూడా నా వైపే ఉందన్నమాట. పైపింగ్ క్లాత్ పైన ఉన్న లైనింగ్ క్లాత్ అన్ని జాయింట్లు వేసాం కదా, అదనమాట. ఓకేనా. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా వెళ్ళిపోవాలి. చూసారు కదా వీడియోలో ఎలాగైతే చూపించానో అలాగా. ఇలా మొత్తం నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి, ఇంకెక్కడ కుట్టుపడినా కూడా ఫినిషింగ్ నీట్గా రాదు. సో ఎంత కావాలో అంత తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసేయండి. మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఎంత నీట్గా కట్ చేసుకుంటే మీకు అంత బాగా వస్తుందండి. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ చేతి వాల్ని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదండి. అయితే నేను కుడి చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. నాకు ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే కుడి చేతి వైపుకు మాత్రం వీలుగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎంత ఖర్చు కావాలి, మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో ముందుగానే లైన్ వేసేసుకోండి. ఇలా లైన్ వేసుకుంటాం వల్ల మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది, మనకు కూడా ఇబ్బంది ఉండదు. నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఇలాగైతే వేసుకుంటానండి. అయితే మీరు ఈ లైన్ అనేది దాటకూడదు అనమాట, అటు వెళ్ళకూడదు, అలా అని చెప్పేసి ఇటు రాకూడదు. కరెక్ట్గా దాని మీద పడేటట్టు మీ ఖర్చులు, మీరు ఎంతైతే ఖర్చులు పెట్టుకుంటారో దాన్ని బట్టే, ఇంకా వేరేది ఏం కాదు. సో ఇలాగా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మార్కింగ్ అనేది బాగా వేసుకోండి. ఓకేనా. మార్కింగ్ చాలా చక్కగా వేసుకోవాలి. ఇలా సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా కరువు దగ్గర చక్కగా ఇలా మార్కింగ్ వేసుకుని, ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. ఇటువైపు స్టార్ట్ చేసుకుంటే నాకు రాదండి వాల్ అనేది, అందుకు నేను అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను. చూడండి ఇలా పెట్టేశానండి. స్టార్టింగ్లో అడుగు భాగంలో ఉందన్నమాట. ఓకేనా. పైన వచ్చేసి నాకు ఒరిజినల్ క్లాత్ ఉంది. ఇలా మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటు బాగుంటే అటు, ఇటే కుట్టాలని ఏం లేదు, మీ వీలుని బట్టి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఇక్కడ వాళ్ళు సెట్ కాకపోతే మళ్ళీ ఇలా అయినా చూసుకోవచ్చు.
ఇలాగా నేను చూపించినట్టు. నాకు అడుగు భాగంలో పెడితే సరిగ్గా రావట్లేదండి, మళ్ళీ పైనుంచి పెట్టాను. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ ట్రై చేశాను అనమాట, రాలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, లైన్ అనేది దాటకుండా రఫ్ ఇచ్చేసిన తర్వాత రౌండ్ తిరిగిన చోట సాగదీయకుండా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడ సాగదీయకూడదండి, చక్కగా రౌండ్ అనేది తిప్పుకోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి, ఆ గీత క్రాస్ అవ్వకుండా చూడండి. ఇలా మొత్తం కూడా అంటే స్లోగా చేసే వర్క్ అండి, అందుకని దీనికి కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఇలాగా బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ వేయాలంటే. సో నార్మల్ పైపింగ్కి దీనికి ఇదే డిఫరెంట్. నార్మల్ పైపింగ్ కూడా మన క్లాత్ వేయాలి, థ్రెడ్ వేయాలి కాబట్టి అది కూడా కాస్ట్ ఉంటుంది 20 రూపీస్. అలాగా దీనికైతే 70 అలా ఎక్కువ తీసుకుంటారు అనమాట. బొటిక్లో మంచిగా ఐరన్ కూడా చేస్తారు కదా. థ్రెడ్ పక్కన ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా మొత్తం కూడా. చాలా సింపుల్గా ఉంటుంది, మీకు కూడా ఎలా ఇబ్బందిగా ఉండదు. అస్తమాను సింగిల్ పాదం అని డబుల్ పాదం అని అలా మార్చుకోకలేదు, నార్మల్ పాదంతోనే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి, ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం క్లాత్ ఉంచుకుని ఒక 1/2 ఇంచ్ అంతా. నెక్స్ట్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. కుట్టేసుకుని క్లాత్ని కూడా కట్ చేసుకుంటే మనకి ఇలా అయితే రెడీ అవుతుంది. చూడండి చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా క్లాత్ని కట్ చేసేయండి. సేమ్ హెమ్మింగ్ లాగా ఎలాగైతే ఫోల్డ్ చేసి కుడతామో అలాగే ఫోల్డ్ చేసి కుట్టాలండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలాగా కట్ చేసేయండి. స్లోగా కట్ చేయాలి, లేదంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది సైడ్ కూడా అంతే, ఇలాగా. కొంచెం కొంచెం క్లాత్ని కట్ చేసేసేయాలి. ఇక్కడ కట్ చేసే దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. ఆ క్లాత్ని పైకెత్తి కట్ చేయాలి. ఫ్లాట్గా ఉండి కట్ చేస్తే మాత్రం మీ క్లాత్ ఎక్కువ కట్ అయిపోతుంది, అంటే బ్లౌజ్ కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి సైడ్కి. ఈ సైడ్ కూడా అంతే. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఫోల్డ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేయండి పైన. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు హెమ్మింగ్ అనే చేసుకోవచ్చు. నేను కుట్టు వేసేస్తున్నాను, వాళ్ళు కుట్టే వేయమన్నారు. ఇలాగ చేతితోటి ఇలా లాగుతూ, అంటే మనకి క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట థ్రెడ్ పైపింగ్కి. అలా కాకుండా ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, ఇలాగా కొంచెం కొంచెం అనుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా సైడ్కి ఇలా చూస్తున్నారు కదా, సేమ్ అంతే. ఇలా లాగుతూ, అంటే మన క్లాత్ అనేది దాంట్లో పడకుండా ఇలా లాగుతూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి స్లోగా. చూడండి ఇలా అన్నమాట. అప్పుడు థ్రెడ్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇలాగా స్టిచ్ వేసుకోండి. చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట. మాకు రావట్లేదు అక్క ఇన్విజిబుల్ అంటే ఇంకో ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీకు బాగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లాస్ట్ వరకు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. అంతేనండి, చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది. ఐరన్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా పోగులు కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా బయటకు వస్తే కట్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేయాలి, ఐరన్ చేస్తే ఇలా ఉండదు, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.